రాష్ట్రంలో వెన్నుపోటుదారులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డేనని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం విమర్శించారు. వైసీపీ నిర్వహించే వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలు హర్షించరని అన్నారు. ప్రజా మద్దతును కోల్పోవడం వల్లే 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కానుంది అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబుకి ప్రజలు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ వెన్నుపోటు చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే ఉందే కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటిది లేదు. ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన మాటని ఎన్ని కష్టాలైనా పడి ఆ మాట ప్రకారం చేస్తున్నాడే కానీ మాట తప్పని మనిషి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే పార్టీలో అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. 2వ తారీఖున తలపెట్టే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని స్పాంటేనియస్గా వాలంటరీగా వాళ్ళే రద్దు చేసుకోవడం బాగుంటుంది. జనం నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి గారి చేష్టలు చూసి. 1 సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే అన్ని హామీలన్నీ అమలుపరచాలని చెప్పని డిమాండ్ చేయడం, వెన్నుపోటు పొడిచారని చెప్పని ప్రజలకు తెలియజేయడం ఇది ఏమంత మంచి పద్ధతి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పని పోలీసులు వాళ్ళ ఇళ్ళకాడి నుంచి తీసుకొస్తూ రోడ్డు మీద కొట్టారని దానికి ఆయన పరామర్శించని పోయినాడు. మరి డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన దానికి మరి ఆయన నిర్దాక్షిణ్యంగా కొట్టించేవే. ఆ రోజు ఎక్కడ పోయింది మీ అది? మరి అదేవిధంగా మీ ఎమ్మెల్సీ అచ్యుతరావు మరి సుబ్రహ్మణ్యం తీసుకుపోయి చంపి డోర్